హాయ్ గాయ్స్, లాస్ట్ వీడియో ఎండ్లో వాయిస్ ఓవర్ ఇచ్చా కదా, అది మీకు ఎంత నచ్చిందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా నచ్చింది. అందుకే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను. మీరు లాస్ట్ చూసిన వీడియో దివాళీ ముందు రోజు అండ్ ఈ వీడియో దివాళీ రోజు వ్లాగ్. ఆల్మోస్ట్ సాంబార్ రైస్ అంటే ఇష్టం అని చెప్పిన 1 day తర్వాత అనుకుంటా తింటున్నా. అదేంద్ర అట్లా తింటుంది? ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది, ఆటోమేటిక్లీ సొసైటీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. నేను తిరుపతి తిరుమల కొండ చాలాసార్లు వెళ్ళినా కూడా ఎప్పుడు అక్కడ దగ్గరలో ఉండే లొకేషన్స్ ఏవి చూడలేదు, అక్కడికి వెళ్ళలేదు. మేబీ చిన్నప్పుడు ఇంట్లో వాళ్ళు తీసుకువెళ్ళి ఉంటారేమో, కానీ నాకు తెలిసి అయితే నేను అక్కడ దగ్గరలో ఉండే ఏ లొకేషన్స్ ఇంకా చూడలేదు. నేను మొత్తం 6 లొకేషన్స్కి వెళ్ళాను అండ్ ఒక్కొక్కటిగా చూపిస్తాను. నేను ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ శ్రీవారి పాదాలు. అండ్ నాకు తెలిసినంత వరకు అందరికీ తెలిసే ఉంటుంది శ్రీవారి పాదాలు ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పి. ఒకవేళ తెలియకపోతే చెప్తున్నా, ఎందుకంటే నాకు కూడా వెళ్ళినంత వరకు తెలియదు కాబట్టి. ఏంటంటే వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన అడుగుపెట్టిన ఫస్ట్ ప్లేసే శ్రీవారి పాదాలు. ఇంతకీ సబ్స్క్రైబ్ చేసేసారా? ఇంకా చేయలేదా? చేసేయండి మరి. ఈ ట్రిప్లో నాకు చాలా టేక్అవేస్ ఉన్నాయి, అందులో కొన్ని ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఫోన్లో క్యాప్చర్ చేయలేకపోవచ్చేమో, కానీ అక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా చాలా బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఎవడో ఇంగ్లీష్ వాడు వచ్చి పాష్గా మేనిఫెస్టేషన్ అని చెప్తే నమ్ముతారు, కానీ ఇక్కడ చెట్టుకి దారం కట్టి మొక్కుంటే వింతగా చూస్తారు. ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ప్రాబబ్లీ ఇదే ఫస్ట్ దివాళీ అనుకుంటా నాకు తెలిసి నేను ఎటువంటి క్రాకర్స్ ఏవి కాల్చకుండా సెలబ్రేట్ చేసుకున్న దివాళీ. శ్రీవారి పాదాలు అయిపోయిన తర్వాత వెళ్తున్న ప్లేస్ శిలాతోరణం. అయినో చెప్పడానికి స్టూపిడ్గానే ఉంటుంది, కానీ నేను ఫస్ట్ ఈ లొకేషన్ చూడగానే చెక్కుంటుంటారేమో అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఇది న్యాచురల్ ఫార్మ్డ్ అని చెప్పి. అండ్ అందరికీ తెలిసి ఉంటుంటుంది శిల అంటే ఏంటి, తోరణం అంటే ఏంటో అని. అక్కడ చిన్న చిన్న పక్షులన్నీ ఉన్నాయి, పిజియన్స్, ప్యారెట్స్, పికాక్స్. మన కోసం తెలిసిందే కదా, ఇంకా పెద్ద వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లా వెళ్ళి షూట్ చేసేయాలని ట్రై చేస్తాం. లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. బాగా చేద్దాం. చేసి కరెక్ట్ కమా. డ్రెస్ కూడా బాగుంది. మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ సార్. రెడీ. యా ఫెంటాస్టిక్. రైట్ పెట్టుకో. ఫోకస్ షుడ్ బి షార్ప్. రెడీ 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 సార్. బ్యూటీ సూపర్ రియల్లీ పవర్ఫుల్ బ్రిలియంట్ వేరియేషన్స్ యు నో. జస్ట్ ఎ మినిట్. టేక్ యువర్ ఓన్ టైం. బర్త్డే టు మై 4 రోజులు కూడా కానీ ఐఫోన్ పగలగొట్టాం. కల్ట్ బొమ్మ ఇచ్చాం.
తిరుపతిలో డబ్బులు వేస్తే కోరికలు నెరవేరుతాయి అనుకున్న మనుషులు, అదే డబ్బుల కోసం రోజంతా ఎండలో నిలబడే ఒక మనిషి. శిలాతోరణం ఇంకా చక్రతీర్థం అయిపోయాక వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళాను. వెళ్తున్న వేలో ఒక డ్యామ్ని కూడా క్రాస్ అవుతాం. ఆ డ్యామ్ పేరు గోగర్భం డ్యామ్. Oh no. Oh no. Oh no, 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 no. ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియని నీళ్ళు తల మీద వేసుకోవడం, ఆ నీళ్ళతో స్నానం చేయడం, అంటే అదేదో ఎంతో కొంత పాపాన్ని తొలగించేస్తుంది కదా అన్న చిన్న నమ్మకం. నార్మల్‌గా రోడ్డు మీద ఏనుగు కనిపిస్తే భయపడతాం, లేదా పారిపోతాం, లేదా దూరం నుంచి చూడడానికి ట్రై చేస్తాం. అదే ఏనుగుని సంకెళ్ళతో కట్టేసి గుడిలో ఉంచితే మాత్రం దీవెనివ్వమంటూ దగ్గరికి వెళ్తాం. నా చిన్నప్పుడు తీసుకున్న తిరుపతిలో ఏనుగు నుంచి ఆ దీవెన, కానీ ఈసారి అవ్వలేదు. ఓకే. నా లిటిల్ స్టోరీ టైమ్. చిన్నప్పుడు మా ఫ్యామిలీ అంతా ట్రిప్‌కి వచ్చాం. బేసిక్‌గా ఆ ట్రిప్ అన్నీ సౌత్ ఇండియన్ టెంపుల్స్ చూడడానికి ఒక బొలెరోలో వచ్చాం. సో, తిరుపతిలో ఏమైంది అంటే షాపింగ్ ఏరియాలో అనుకుంటా మా అమ్మ చేయి పట్టుకున్నా నేను. కొంచెం దూరంలో మా పెద్దమ్మ గారు కూడా నాకు కనిపిస్తున్నారు. సో, మా అమ్మ చెయ్యి వదిలి నేను మా పెద్దమ్మ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. వదిలి 2 అడుగులు వేశాను. వెనక్కి తిరిగి చూస్తే మా అమ్మ లేదు. సరే అని చెప్పి ముందుకు చూస్తే మా పెద్దమ్మ కూడా లేరు. ఇంకేముంది, మొత్తం షాపింగ్ ఏరియా అంతా తిరిగేసా. ఏం చేయాలో తెలీదు. అటు ఇటు తిరుగుతూ అట్ లాస్ట్
పార్కింగ్ ఏరియాకి అయితే వచ్చా. ఎందుకంటే దెన్ వాళ్ళు కూడా అక్కడికే రావాలి అని చెప్పి. మా వెహికల్ కలర్ అయితే నాకు గుర్తుంది. అండ్ నా ముందు నుంచి అట్లాంటి వెహికలే ఒకటి వెళ్తుంది. విండోలోంచి చూస్తే మా అమ్మ ఫేస్ కనిపించింది. గట్టిగా అరిచేసా అమ్మ అని చెప్పి. మా అమ్మ అది విని ఆ బొలెరో ఆపారు. ఒక్కసారి ఊహించుకోండి, ఒకవేళ నేను ఆ పార్కింగ్ ఏరియాకి వెళ్ళకపోయి ఉంటే, అసలు ఆ బొలెరో చూడకపోయి ఉంటే, అసలు అరవకపోయి ఉంటే ఏమైందో. పాసిబిలిటీస్ అన్నీ కామెంట్ చేయండి ఒకసారి. అండ్ ఐఎమ్ హ్యాపీ, నాకు అట్లీస్ట్ ఇలా చెప్పుకోవడానికి అట్లీస్ట్ ఒక స్టోరీ అయినా ఉంది అని చెప్పుకోవడానికి. ఇంకా దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి రిటర్న్ అయిపోవాలి అనుకున్న టైంలో ఒకటి జరిగింది. అండ్ యూ వోంట్ బిలీవ్ వాట్ హ్యాపెన్ నెక్స్ట్. నాకు తెలిసినంత వరకు ఈ ట్రిప్ మొత్తంలో ది మోస్ట్ మెమరబుల్ పార్ట్ ఏదైనా ఉంది అని అంటే అదే. అసలేం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి.